శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అక్రమార్కులకు అడ్డాగా మారింది. నిర్మాణ పనుల్లో అవినీతిపై విమర్శలు ఎదుర్కొన్న అధికారులు తాజాగా క్వార్టర్ల కేటాయింపులో జరిగిన అక్రమాలతో సతమతమవుతున్నారు. సిబ్బంది కోసం నిర్మించిన గృహ సముదాయాలు ఆక్రమణలకు గురయ్యాయి. వరుస ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విచారణకు శ్రీకారం చుట్టింది. నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద గోదావరి నదిపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టుతో పాటే సిబ్బంది కోసం 830 గృహాల్ని నిర్మించారు. సిబ్బందికి క్వార్టర్ల కేటాయింపులో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సగానికి పైగా అక్రమార్కుల స్వాధీనంలోనే ఉన్నాయి. కొందరు ఉద్యోగులు తమకు కేటాయించిన ఇంటిని వేరే వారికి అద్దెకు ఇవ్వగా మరికొందరు సొంత సొత్తులాగా అమ్మేసుకున్నారు. ఉన్న ఇంటిని కూల్చివేసి కొత్త నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సిబ్బంది, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్వార్టర్స్లలో అన్ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. మళ్ళీ అది కాకుండా ఒక్కొక్కరికి 4-5 క్వార్టర్స్ ఆక్యుపై చేసుకొని ఉన్నారు. అలా ఆక్యుపై చేసుకొని మళ్ళీ రెంట్కి ఇస్తున్నారు. ఒక్కొక్క క్వార్టర్కు 600 రూపాయలు రెంట్కి ఇస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉండి కూడా వాళ్ళు హెచ్ఆర్ఏ తీసుకుంటున్నారు. ఇటు గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నారు, ఇటు హెచ్ఆర్ఏ తీసుకుంటున్నారు. గవర్నమెంట్ అప్ అండ్ డౌన్ చేస్తూ కిరాయిలు తీసుకుంటూ కూడా ఉన్న ఇళ్ళు కూడా ఉన్నాయి. వాళ్ళు రెంట్ 120 రూపాయలు కడుతున్నారు. వేరే కిరాయి 500-800 కిరాయి తీసుకుంటారు. అట్లా లాభం పొందుతున్నారు. అదొకటి. మళ్ళీ ఆఫీసర్స్ కూడా హెచ్ఆర్ తీసుకుంటారు. ఇంకోటి పేరు వేసి వాళ్ళ పేరు ఉంచుకొని ఇంకో మీద కూడా కిరాయి తీసుకుంటారు. కూలిపోయిన ఇళ్ళు కూడా కబ్జా చేసుకుని అమ్ముకుంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఒక్కొక్క 4-5 రూమ్లు ఉన్నాయి, ఉంచుకొని కిరాయిలు తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకొని ఉన్న వాళ్ళని ఒక్కొక్క రూమ్ ఉన్న వాళ్ళని అలా ఉంచితే ఇంకా లేని వాళ్ళకు కూడా రూములు దొరికే అవకాశం ఉన్నది. జరిగిన అవకతవకలపై ప్రాథమికంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తో విచారణ జరిపించి నిగ్గు తేల్చారు. క్వార్టర్ల కేటాయింపులో డబ్బులు చేతులు మారాయా, ఏ మేరకు అవినీతికి పాల్పడ్డారనే విషయాన్ని నిగ్గు తేల్చేందుకు అవినీతి నిరోధక శాఖ సిఐడితో విచారణ జరిపించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో అధికారుల్లో కలకలం మొదలైంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పేరున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రైతులకు నీరు అందించిందో లేదో గానీ అక్రమాలకు మాత్రం అడ్డాగా నిలిచింది. కొత్తగా ఇప్పుడు క్వార్టర్ల కేటాయింపులో వివాదం నెలకొంది. అయితే దీనిపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం గతంలో విచారణకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఈ కేటాయింపులపై విచారణ జరిపినా ఏమన్నా ప్రయోజనం ఉంటుందా అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారింది. కెమెరామెన్ మనోజ్తో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్.